రంగారెడ్డి జిల్లాలో కోహెడ గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ అధికారులు తమ భూములు లాక్కొని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఎడ్ల బండ్లతో రైతులు నిరసన ర్యాలీ నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా భూమిని దున్నుకుంటూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నట్టు తెలిపారు. తమకిచ్చిన ఎగ్వల్ పట్ట చెల్లదని, రాత్రికి రాత్రి అధికారులు వచ్చి పంటను తొలగించి చదును చేశారన్నారు. ఎలాంటి నోటీసులు, నష్టపరిహారం కూడా ఇవ్వకుండా తమకు అన్యాయం చేస్తున్నారని రైతులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు. 40-50 ఏళ్ల సంది మా ఊర్లో భూములు తీసుకొని బాగా పనికి వస్తుంది మా ఊరు. కానీ 40-50 ఏళ్ల సంది ఏ ఒక్కరికి ఏకసాల పట్టాలు ఇచ్చారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ప్రతిదీ పట్టాలు ఇచ్చి కూడా పోతున్నారు, కానీ భూమి మాత్రం ఎవరికి ఇస్తలేరు. ఏకసాల పట్టాలు 167/1 1, 2 సర్వే బై నెంబర్లు వేసేసి 14-15 బై నెంబర్లు వేసి భూములన్నీ కొల్లగొట్టిరు. ఓన్లీ బై 167 మాత్రమే పట్టాలు, ఏకసాల పట్టాలు బీసీలకు ఎస్సీలకు మాత్రమే ఉంది. వాళ్ళకు మాత్రం పట్టాలు కాలేదు. మిగతా వాళ్ళకి ఏ రకంగా పట్టాలు అవుతాయి? 167/1 ఓన్లీ బీసీల ఎస్సీల భూములు మాత్రం పట్టాలు కాలేదు. చుట్టుముట్టు బై నెంబర్లతో 14 సర్వే నెంబర్ల భూములు అయినాయి పట్టాలు. అంటే ఎక్కడ వివక్షత చూపిస్తారు? బీసీల మీద, ఎస్సీల మీద వివక్షత చూపించి భూములు అన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తారు. మా ఊరు దాదాపుగా రెవెన్యూ ప్రకారంగా అన్ని ఊర్లలో ఏది ఇంద్రమిన్లో ఏదో రకంగా అన్ని ఊర్లలో ఇచ్చారు. కానీ మా ఊర్లో ఇప్పటి వరకు 40-50 ఏళ్ల సంది ఎన్నో కుటుంబాలు ఒకటే ఇళ్లలో జీవనం కొనసాగిస్తున్నాయి. ఎంతో దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నా. కానీ మైలారం లక్ష్మమ్మ మాకు 118 ఎకరాలు 118 మందికి ఇచ్చారు. ఎన్నడు 30 ఏళ్ల కింద మాకు ఇచ్చారు. మా పట్ట చేసారు, మాకు ఇచ్చారు సర్టిఫికెట్లు. ఆయన రాజశేఖర్ ఉన్నప్పుడు ఈ ఊరికి వచ్చినప్పుడు పాస్బుక్లు ఇస్తామని మా ఊరు పటేలు, పెద్ద పటేలు పాస్బుక్లు ఇస్తామని నేను సంగతి పనులు అమ్ముతుంటే తోలుకొచ్చారు. ఒక్క మంచికి పాస్బుక్ ఇవ్వగానే అన్ని కాలబెట్టిండు. ఊరికి పాస్బుక్లు ఇవ్వలే. వాళ్ళ పాస్బుక్లు తయారైనాయి. వాళ్ళ పట్ట మాకు భూమి లేకుంటే ఎట్లా పోతుంది? మమ్మల్ని కాదని పోలీసులకు ఎట్లా అమ్ముతారు? ఒక్కదాని గతలేక నేను గుడిసి అమ్ముకున్నా. నా బిడ్డల వరకు వచ్చింది, నాకు అది రిజిస్టర్ కాలేదు. ఇలా మా సొంతం మా పట్ట, మా భూమి, మాకు ఇచ్చిన భూమి రిజిస్టర్ ఎట్లా చేస్తారు? మా సైన్ లేనిది. మా తోటి సగం లేని వాళ్ళం మేము, అంత లేడీస్. మా తోటి దానికి దీనికి కానీ సైన్ ఏ రకంగా పెట్టించుకొని ఎట్లా అమ్ముకుంటారు? మా